ఆ శోకం నుండే నా గానం పుట్టింది. అమ్మ ప్రేమకు నోచుకొని నాకు పాటి శరీరాలతో కలిసి పంచుకున్నాడు. ప్రకృతమ్మడిలోనే పాటలు పాడుతూ రేవంతులో ఓ నిరుపేద కుటుంబంలో జన్మించిన ఇంకా పాటల వాణి ఆకాశవాణిలో వినిపించాడు. చలనచిత్రంలో చెదలు పట్టని పాటల రచయితగా ఖ్యాతిగాంచాడు. నంది పురస్కారాన్ని అందుకున్నాడు. మైసూరులో గణపతి సత్యానంద స్వామి సన్న కంకణంతో సత్కరించారంటే ఓ పల్లె పాటకు అంతకు మించిన గౌరవం ఏమున్నది. నాడు జనం కలిపిన నందే ఎల్లయ్య, ఈనాడు జనం హృదయాలను కలుపుతున్న కీర్తిశేషులు డాక్టర్ గాంధేశ్రీ గారికి నమస్సుమంజలు సమర్పిస్తూ ఆ గొప్ప కవి రాసిన కొన్ని పాటలు గుర్తు చేసుకుందాం. చూడా చక్కని తల్లి చుక్కల్లో పిల్లి, మరొకటి పల్లె నీకు వందనాలమ్మో నన్ను గన్న పల్లె, మరొకటి తల మీద చుట్ట పట్ట ఆ పైన పండ్ల కట్ట మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మాయమైపోతున్నాడమ్మా అని అనేక పాటలతో పాటు 4.5 కోట్ల తెలంగాణ గుండె చప్పుడుగా జయ జయ హే తెలంగాణ జయ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం అనే గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రసిద్ధికెక్కిన ప్రజాకవిగా డాక్టర్ అంత్యశ్రీ గారి పేరు చిరస్మరణీయంగా చరిత్రలో నిలిచిపోయింది. ప్రజాకవి అయ్యాడు, ప్రజల గుండెల్లో నిలిచాడు, పాటే బతికుంటాడు. తెలంగాణపై ప్రతి ఇంట ప్రతి నోట జై తెలంగాణ. మా నాన్నగారు కవిత చర్చ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన చంద్రబాబు గారికి మా నాన్నగారి నుంచి ఫ్రీగా సంస్కృతాన్ని బోధించారు. మా నాన్నగారు కుల మత భేదాలు లేకుండా ఇలా అందశ్రీ లాంటి వాళ్ళు అటువంటి విద్యార్థులకు ఉద్యోగాలు దొరికినాయి. సెంట్రల్ గవర్నమెంట్ లో మీకు ఏదైనా ఎక్స్ట్రా ఉందా అంటే అందశ్రీ అమర్ రహే, అందశ్రీ అమర్ రహే, అందశ్రీ అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే, అందశ్రీ అమర్ రహే, అందశ్రీ అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే, అందశ్రీ అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే, అందశ్రీ అమర్ రహే. అధ్యక్షత వహించాల్సినటువంటి పని అధ్యక్షుడిగా పోయిందనని ఎప్పుడు ఊహించలేదు. సంస్కార భారతి ఇందూరు జిల్లా శాఖ అధ్యక్షుడు రాజ్కుమార్ సుబేదార్ గారు రావాల్సి ఉంది. వాటి కోర్టులో బిజీగా ఉండి రాలేకపోయారు. తత్కారణంగా రాష్ట్ర పార్టీలు అయినటువంటి నన్ను అధ్యక్షుడిగా ఇక్కడ కూర్చోబెట్టినారు. ఈ అవకాశం వచ్చినందుకు ఆనందిస్తూనే సంస్మరణ సభలో ఇట్లా ఉండడం ఇది కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది. ఈ నిప్పుల వాగును తన హృదయ నిండా నింపుకొని నిప్పుల వాగును తీసుకొని వచ్చినటువంటి మా ఇందూరు జిల్లా కవనగిరి కాసం నరేశ్వరరావు గారిని ఆత్మీయంగా తనకు అందశ్రీ గారికి నిజామాబాద్ జిల్లా కవులని వంతెనగా నిలబడ్డ మా కాసర్లని తన ఆర్థతని మరి ప్రకటించడానికి ముందుకు రావాల్సిందిగా సవినయంగా వారిని కోరుతున్నాను. మాత్రం నా బోర్డులో ఉన్న విషయం అంటే ఒక కవి ఎంత ప్రభావితం చేస్తే ఒక ప్రభుత్వం కథలు వస్తుంది అని చెప్పుకోవడం. మనం అంతకుముందు సినారే గారిని కూడా చూసాం, కానీ సినారే గారికి సంబంధించిన దాంట్లో కేవలం పాల్గొన్న ముఖ్యమంత్రిని చూసినాం, కానీ ఇక్కడ అట్లా కాదు అందరూ చూసినాం. కాబట్టి అంత ప్రభావితాన్ని కలిగించిన వ్యక్తి ఎట్లా అంత తొందరగా దూరమైన 64 ఏళ్ళ వయసు అంటే చాలా తక్కువ. అంతకు మించి 64 కాదు, ఇంకొక 40 ఏళ్ల పాటు తనకు ప్రణాళిక వేసుకున్నాడు. ఒక కవిత ప్రస్థానాల కోసం ఒక రచన చేసుకున్నాడు. అలాంటి మనిషిని హఠాత్తుగా వెళ్ళిపోవడం అనేది అసలు ఈ 10 రోజుల నుంచి కూడా బహుశా కవులందరూ కూడా చాలా చాలా మదన పడుతున్నటువంటి సందర్భం, చాలా బాధపడుతున్నటువంటి సందర్భం. ఈ బాధ ఎట్లా తొలగించుకోవాలి, కొంచెమన్నా బరువు తగ్గించుకోవాలంటే మాట్లాడుకోవాలంట కవులందరూ కలిసే సందర్భం ఈ మధ్య దొరకట్లేదు. సంస్మరణ సభ అనేది ఒక ఆలోచన ఉంది, కానీ ఎవరు ఎట్లా అనేంత ఆ సమయంలో సంస్కార భారతి ఈ బాధ్యత తీసుకోవడం వాళ్ళ హృదయ సంస్కారానికి నిదర్శనం. వారికి ముందుగా నమస్కారాలతో కూడినటువంటి ధన్యవాదాలు. కవులందరూ దగ్గర ఎన్నో సంస్థలు ఉన్నాయి, కానీ ఎందుకో
మరి మీనా విషయాలు లెక్క పెట్టడమో మరొకటి కానీ మేము కూడా ఒక దశలో అనుకున్నాం. కానీ ఎందుకో కార్యక్రమం దాల్చలేదు. కనీసం ఈరోజు అంటే వారికి అంత్యక్రియలు జరిగిన రోజు ఈరోజు మంగళవారం జరిగినాయి. కాబట్టి ఆ రోజైనా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని అందుబాటులో ఉన్నటువంటి కమిటీలు అందరూ వచ్చినారు. ఒక్క పిలుపు చాలా దీనికి ప్రత్యేకంగా పిలవాల్సిన పని లేదు. అంత్యశ్రీ గారి సంస్మరణ సభ అంటే ఆయన అభిమానులుగా ఆయన అడుగుజాడలో నడుస్తున్న అందరూ కూడా పరిగెత్తుకు రావాల్సిందే. వచ్చిన వాళ్ళందరూ కూడా మరి అంత్యశ్రీ అభిమానాన్ని సంపాదించుకున్న వాళ్ళుగా చేసుకుంటూ కష్టం నిజానికి అన్నగారి గురించి మాట్లాడాలంటే మిత్రులకి పరిచయం చేసినట్టుగా ఒకటి రెండు ఒక వ్యక్తిగతమైనటువంటి అనుబంధాలు ఉన్నాయి. నిజానికి నవంబర్ నెల అంటే ఇప్పుడు నడుస్తున్న నవంబర్ నెలలో అన్నీ సజావుగా సాగితే ఒకవేళ సమయం ఇస్తే ఒక చిన్న అన్నగారు ఒక 2 నెలల కింద 60 రోజులు కాలేదు నాకు తెలిసి 60 రోజుల కింద ఒక మేము మాట్లాడుతున్నాం అనుకోకుండా వాయిస్ రికార్డ్ అయింది. మామూలుగా ఫోన్లో ఏదో టెక్నికల్ ఇష్యూ కాదు. అది నా అదృష్టం ఏంటంటే అది అన్నగారి వాయిస్ మొత్తం రికార్డ్ అయిన ఒక చిన్న ఆడియో క్లిప్పింగ్ ఆ రోజు ఎందుకు వెతుకుంటూ దొరికింది. దాని ద్వారా అర్థమయ్యేది ఏమిటంటే ఈ సమయానికి అంటే నవంబర్ నెలలో ఆయన ఒక 2-3 సందర్భాల్లో ఇట్లా కాదు, ఈ సంస్మరణ సభ కాదు, కవి సమ్మేళనం చేయమన్నాడు. ఎక్కడ మత్స్యర్ల ఊళ్ళో అక్కడ వాళ్ళు సంప్రదించినప్పుడు నిజామాబాద్ జిల్లా స్థాయిలో ఒక కవి ఆయన ఒక్కరికి సన్మానం చేస్తామని వారు పిలిస్తే ఆయన ఏమన్నా ఎంత మంచి మాట అంటే వింటామా, నా ఒక్కరికి ఏం చేస్తారయ్యా, నేను చాలా చూసిన నిజామాబాద్లో దిగ్గజాలు లాంటి కవులు ఉన్నారు, ఒక 21 మందిని ఎంపిక చేసుకున్న వాళ్ళకి సన్మానం చేయండి, మీరు చేయకపోతే నేను చేస్తాను. అది ఆయన హృదయం అంటే కవులందరినీ సత్కరించాలనే మాట నాకే సన్మానం చేస్తారంటే మన వాళ్ళందరికీ చేయండి, నిరంతర సాహిత్య ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి చేయండి అని వాళ్ళకి చెప్పిన మాట నేను కూడా అంటే విన్న సందర్భం అనమాట. ఇంకో సందర్భం ఏంటంటే అక్కడికి వస్తాను అన్నాడు, ఆ కవి సమ్మేళనంలో పాల్గొంటాను, నవంబర్ మాటలన్నీ మర్చిపోయినాడు అన్నాడు. ఇంకొకటి ఏమిటంటే బహుశా 22-23 తారీఖు నాడు అన్నగారి గృహప్రవేశం ఇల్లు కట్టుకుంటున్నాడు. చాలా స్వప్నం నిజానికి కిరాయిలలో ఉండి పరాయిలలో ఉండి అనేకానికి ఇబ్బందులు పడ్డ జ్ఞాపకాలు అప్పుడప్పుడు చెప్తూ ఆ గృహప్రవేశం జరగాలన్నప్పుడు నేను క్యాజువల్గా ఏమంటాను అన్న గృహప్రవేశం అయిపోయిందా, ఇల్లు దగ్గరకు వచ్చిందా అన్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే మీరు రాకుండా అవుతుందా, నిజామాబాద్ కౌలు రాకుండా అవుతుందా, నిజామాబాద్లో రావాల్సిందే, నువ్వు దగ్గర తీసుకురావాలి అన్న మాట నిలబెట్టుకోలేకపోయాడు. మూడవది అప్పుడప్పుడు గ్రంథాలయం గురించి ఈనాడు ఈటీవీలో వచ్చినప్పుడు ఫోన్ చేసి నేను చూస్తాను ఈ గ్రంథాలయాన్ని, కొన్ని పుస్తకాలు ఇస్తాను, వాక్కులమ్మ ప్రచురణలు నీ దగ్గర ఉంచుతాను, నువ్వు జిల్లా అంతటి పనికి వస్తావు అన్న వ్యక్తి ఆ పుస్తకాలు తెస్తానన్నాడు వచ్చినప్పుడు. ఆ మాట నిలబెట్టుకోలేకపోయాడు. కాబట్టి ఇంతగా మనతో నిజామాబాద్ జిల్లా బాగా ప్రేమైన పుట్టింది మేడం గారు పరిచయం చేసినట్టుగా ప్రస్తుత జనగాం జిల్లా కావచ్చు, కానీ పెరిగిందంతా మామూలుగా నిజామాబాద్లోనే. అటు మత్స్యర్లలో ప్రస్థానం అయితేనే, తర్వాత అమరావతిలో అయితేనేమి, తర్వాత మదనపల్లిలో అయితేనేమి, ఆయన దాదాపుగా 20 సంవత్సరాలు ఈ ప్రాంతంలోనే తిరిగాడు. ముఖ్యంగా మనం అంటుంటాం కదా, ఒక గొంగళూరు సీతాకోక చిలుకలాగా మాట్లాడి ఆయన ఒక శ్రమైక జీవనం అంతా కూడా ఒక కవిగా మారిన దశ నిజామాబాద్లో జరిగింది. ఆయన కనుక ఏమంటాడంటే పుట్టినిల్లు నాది వరంగలే కానీ నా అసలు ఇల్లు బిందూరు గడ్డ అని ఎన్నోసార్లు మన వేదికలకు కూడా చెప్పుకున్న దాఖలాలు మనందరికీ తెలుసు. నిజామాబాద్ అంటే ఆయన బాగా ప్రేమ, ఇక్కడికి ఉండాలని ఇక్కడ చేయాలంటే అలాంటి వ్యక్తి నిజామాబాద్కి వస్తూ నిజామాబాద్ అందరినీ పిలుద్దాం, గృహప్రవేశం అయితే కలుద్దాం. ముఖ్యంగా జయ జయ తెలంగాణకి రాష్ట్ర గీతంగా ఆమోదించిన తర్వాత ఎన్నోసార్లు కాల్ చేసినా లేపలేదప్పుడు. మొన్న ఏంటంటే కాదు కోల్పోయినాడు. నదీ పాట కోసం నది మీద కవిత్వం రాస్తూ దేశాలు తిరుగుతున్నాడు మనకు తెలుసు. ఆ పుస్తకం ఆయన స్వప్నం, మరో స్వప్నం. ఇల్లు ఎట్లాగైనా ఒక స్వప్నమో ఆ నదీ కవిత దేశాల్లో ఉన్న నదీ సంస్కృతిని కవిత్వం చేస్తూ ముందుకెళ్ళే ఆలోచనతో దాదాపు 30-35 దేశాలు జరిగినాయి ఇప్పటికీ. ఈ సంవత్సరము వచ్చే సంవత్సరం దాన్ని పూర్తి చేయాలనుకున్నాడు. ఆ పెద్ద ప్రాజెక్ట్ ఆయన బాగా ఇష్టమైన ప్రాజెక్ట్ అది కూడా చేయలేదు. అంటే అట్లా ఒక కవి అసంపూర్ణంగానే పోయినాడు ఆయన నిజానికి. అంటే ఎన్నో ప్రణాళికలు ఉంది, ఎంతో కవిత్వం రాయగలిగి, ఎంతో తడి ఉండి ఇప్పుడు నిజానికి సగర్వంగా ఆయన తలచుకొని తిరుగుతున్నటువంటి సందర్భం. మన కారణాలు
పాము పడగల మీద పాదముద్ర దొరికిందా? పాము పడగల మీద పాదముద్ర దొరికిందా? చూడా చక్కని తల్లి కడచూపు దక్కిందా? చూడా చక్కని తల్లి కడచూపు దక్కిందా? కొమ్మ చెక్కిన బొమ్మ రమ్మనంటూ పిలిచిందా? అన్న అందేశ్రీ, మా అన్న అందేశ్రీ. తలాపునే పారుతున్న గోదావరి నిన్ను పిలిచిందా? తలాపునే పారుతున్న గోదావరి నిన్ను పిలిచిందా? జై బోలో జై జయలని జేజమ్మ రమ్మందా? జై బోలో జై జయలని జేజమ్మ రమ్మందా? జయ జయ హే తెలంగాణ గీతం ఒకటి, జయ జయ హే తెలంగాణ గీతం ఒకటి, స్వర్గమే నిన్ను రమ్మని రాయ పిలిచిందా? అన్న అందేశ్రీ, మా అన్న అందేశ్రీ. జో కొత్త ఒరవడి నేర్పిన కవి, స్వరాష్ట్ర గొంతుకకి ఒక పాటై నినదించిన కవి, దిక్కులను సైతం నిద్రలేపే గొంతుక, అసికన్నా పదునైన కవిత్వ ధార, మట్టి పరిమళకు పద సంపద, మనిషితనాన్ని నిలబెట్టాలని పదాల కొరడాను జరిపించిన నికాసుతనం. అన్న అందేశ్రీ, నువ్వు మాయమైన నీ కదిలించే కవిత్వం, కరిగించే కవిత్వం, నిలబెట్టే కవిత్వం, ప్రశ్నించే కవిత్వం పాటై పరిడవిల్లుతున్నది, కవిత్వమై కళాలను నడిపిస్తున్నది, ప్రజల జీవనాడై ప్రతిదినం జేజేలు అందుకుంటున్నది. ధన్యవాదాలు. సంస్మరణ హారతిస్తున్న ఇందూరు భారతికి ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ అందేశ్రీ గారికి చిన్ని కవితాంజలి. అక్షరాలు అస్త్రాలుగా, అక్షరాలు అస్త్రాలుగా, పదాలు ఫిరంగులుగా, అక్షరాలు అస్త్రాలుగా, పదాలు ఫిరంగులుగా, వాక్యాలు శతజ్ఞులుగా, జాతి జాగృతం చేసి, జాతి జాగృతం చేసి, నిప్పుల వాగులో నిప్పులు కురిపించి, నిప్పుల వాగులో నిప్పులు కురిపించి, అమ్మను నమ్ముకున్న అందేశ్రీ, అమ్మను నమ్ముకున్న అందేశ్రీ, చదువులమ్మను అమ్మని కవి, అమ్మను నమ్ముకున్న అందేశ్రీ, చదువులమ్మను అమ్మని కవి. జయే జయే అందేశ్రీ గారికి గరణి గారి. అందేశ్రీ గారి గురించి చెప్పాలంటే నాకు తెలిసి రోజు కూడా సరిపోలేదు. నేను కవిగా కాకుండా జర్నలిస్ట్గా కూడా నాకు అందేశ్రీతోని అవ్యాజమైన అనుబంధం ఉంది. నిజామాబాద్కి వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో మరి వారి కార్యక్రమం ఎక్కడున్నా ఖచ్చితంగా వెళ్ళేవాడిని. నేను కూడా వారి పక్కన కూర్చొని కార్యక్రమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అందేశ్రీ గారు ఎక్కడ పోయినా తెలంగాణని మాత్రం ఎక్కడ కూడా వదలలేదు. ఒక సందర్భంలో కోటగల్లి నీలం రామచంద్రరావు గారు అని అందరూ తెలిసి ఉంది బహుశా. అక్కడ వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక సమావేశం పెడతారు. సో ఆ సమావేశానికి వారు అనుకోకుండా రావడం జరిగింది అందేశ్రీ గారు. అతిగా ప్రేక్షకులా మామూలు ప్రేక్షకులా వచ్చినారు. అక్కడ మేమందరం నుండి అందేశ్రీ గారు వచ్చారు, మరి అందరూ పాట పాడిస్తే బాగుంటుందని చెప్పేసి నిర్వాహకులకి అభ్యర్థించడం జరిగింది. అందుకు వారు అన్య మనసుగానే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, అప్పుడు తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతున్న సందర్భం. మరి వారు ఎక్కడ పాడినా ఎక్కడ మాట్లాడినా తెలంగాణ గురించి మాట్లాడతారు కాబట్టి మరి ఎక్కడ మాకు ఇబ్బంది అవుతుందో అంటే మాకు మీన్స్ మా ఆర్గనైజేషన్ ఏదైతుందో వారికి ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో వారు కాస్త వద్దనన్నారు. తర్వాత మా అందరి ఒత్తిడి వల్ల వాళ్ళు ఖచ్చితంగా మరి పాటించాల్సి వచ్చింది. వారు కాగానే వారి పాట తెలంగాణ జేజే తెలంగాణ పాడాడు, ఇంకొక పాట కూడా పాడడం జరిగింది. పాడి అలా కూర్చున్నారో లేదో నిర్వాహకులు ఒక మాట చెప్పారు, ఇది అందేశ్రీకి సంబంధించిన వ్యక్తిగతమైన అంశం, ఈ సమావేశానికి సంబంధం లేదు అంటే అంత భయం. అంటే ఇవాళ తెలంగాణ ఉద్యమానికి తన మాట ద్వారా, తన పాట ద్వారా, తన రచన ద్వారా ఊపిరి పోసిన అందేశ్రీ నిజంగా తెలంగాణే కాదు ఈ ప్రపంచం ఉన్నంత వరకు మరి బతికే ఉంటారు. మరి అట్లాంటి ఒక గొప్ప వ్యక్తి అందేశ్రీని ఇవాళ మనందరం కూడా మరొకసారి సంస్కరించుకుంటూ ఈరోజు సంస్మరించుకుంటూ మరి సంస్కార భారతి ఏదైతే కార్యక్రమం నిర్వహిస్తుందో వారికి మనస్ఫూర్తిగా నేను నా పక్షాన, మా జర్నలిస్టులు అందరి పక్షాన, ఎందుకంటే మా జర్నలిస్టులు అందరూ కూడా మరి వారి స్ఫూర్తి అనేకమైన సందర్భాల్లో కూడా వారు అనేకమైన కార్యక్రమాల్లో మా జర్నలిస్టులకు కూడా దిశానిర్దేశం చేసే కార్యక్రమాల్లో కూడా వారు పాల్గొనడం జరిగింది. ఇక నిజామాబాద్ సంబంధించి అయితే ఇంతకుముందు మన మిత్రుడు చెప్పినట్టు ఇక్కడ రాగానే నిజామాబాద్ సామాన్య వారికి ఫోన్ చేసేవారు, అట్లాగే కత్తిగంగా
తెలంగాణ నాతో కూడా చాలా సన్నిహితంగా ఉండేవారు. మరి నిజంగా వారు వెళ్ళిపోయి రావడం నిజంగా బాధగా. ఇంకొక విషయం దయచేసి ఇక్కడ సందర్భం వచ్చిందాక శారదాకి చెప్పారు, కాకపోతే దాన్ని కొనసాగింపు ఒక విషయాన్ని చెప్పాల్సున్నాను. ఈ రోజు వరకు కూడా మీరు గమనించండి, చాలా పాఠశాలల్లో ఇప్పటికి కూడా వారు రాసిన పాట పూర్తి స్థాయిలో వాడడం లేదు. అధికారికంగా ఇంకా ఏం జరిగిందో మీకు తెలుసు. నేను జర్నలిస్ట్గా మాట్లాడగలను, చాలా మాట్లాడగలను, కానీ అది సందర్భం కాదు కాబట్టి మరి అధికారికంగా వారి పాటను 10 సంవత్సరాల పాటు మొత్తం ఒత్తేయడం జరిగింది. వారి ప్రతిభను ఒత్తేయడం జరిగింది, వారి పాటను మొత్తం కూడా ఒత్తేయడం జరిగింది. మరి అట్లాంటి సందర్భంలో వారి పాట కూడా అంటే మధ్యలో ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో, తెలంగాణ వచ్చిన తర్వాత 10 జిల్లాలు కాకుండా మొత్తం 33 జిల్లాలకు సంబంధించిన సవరణ కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా మళ్ళీ ఆ పాట ఎవరైతే రామకృష్ణ వాడి ముందు ఆ పాట ఇప్పటికి కూడా చాలా స్కూళ్ళు, ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలో ఇప్పటికి కూడా మరి అదే పాట కొనసాగుతుంది. సో నేను అంటే నా సూచన ఏంటంటే మనం కవులుగా అలాగే మనం అంటే నందశ్రీ అభిమానులుగా మనం అందరం కూడా అవకాశం ఉంటే మనం దీన్ని మన ప్రభుత్వ దృష్టి తీసుకురావడము, లేకుంటే ఆయా పాఠశాల యజమానుల దృష్టి తీసుకొచ్చి మరి ఆ మార్పు చేసి నందశ్రీ పాటకు సంబంధించిన మొత్తాన్ని కూడా టోటల్ గా మరి వచ్చే విధంగా ఆ విధంగా పాడే విధంగా మనందరం కూడా సభా సరస్వతికి అభినందనలు. కవితాంజలి సమర్పిస్తున్నటువంటి ఈ సంస్మరణ సభ మా గౌతమ కళాసమితి పెడదామని ముందనే అనుకున్నాం మేము కాసాల గారు. కానీ అనివార్య కారణాల వల్ల నేను హైదరాబాద్ వెళ్ళడం వల్ల 2 రోజులు గ్యాప్ వచ్చింది. అందులోనే మిత్రులు ఇవాళ ఇది తీసుకురావడం ముదావరంగా కనిపిస్తుంది. అయితే ఆయన గురించి అందరూ కూడా చెప్తున్నారు. ఆయనతో నాకు 2 సార్లు పరిచయం అయింది బాసరలో. నేను బాసరలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేసి రిటైర్ అయినా. అయితే ఇక్కడ ఎవరైనా కవులు ఉన్నారయ్యా అని అడిగాడు. అక్కడ టెంపుల్లో పనిచేసేటువంటి టెంపుల్ వాళ్ళకి. అయితే కవులు సార్ రాస్తాడు, బాగా రాస్తాడు, బాగా పాడతాడు సార్. సార్ కవిత్వం కంటే బాగా పాడగలడు అని ఎవరో చెప్తే నేను వెళ్ళాను మా మిత్రుడు పిఆర్టీ యూనియన్లో ఉన్నాడు. అయితే అలా పరిచయం అయింది. ఆయన నాకు ముందుగా నేను అనుకోలే ఆయన కవి అని, కానీ తర్వాత తెలిసింది ఆయన గోదావరిలో స్నానం చేస్తుంటే నేను అమావాస్యకు పౌర్ణమి చేసేవాడిని స్నానం. అలా ఆయనతో నాకు పరిచయం అయింది 2 సార్లు మాత్రమే. తర్వాత నీ నంబర్ ఈ తమ్ముడు అన్నాడు. నేను ఆ రోజు స్కూల్ పోలేదనుకుంటా, అటెండెన్స్లో లీవ్లో ఉన్నాను. తర్వాత సార్ మళ్ళీ నాకు కలవలేదు, నేను కూడా ఆయన చేయలేదు. కాకపోతే తెలంగాణ గురించి ఆయన పాట రోజు పిల్లలతో పాడించేవాడిని. అయితే ఈ సంస్కరణలో భూమి నుండి తిరిగేగినటువంటి అమరుడైనటువంటి అమృత కవిత సరస్వతికి తెలుగు సాహితీవనంలో క్రాంతికారుడు మా అందరి గారు. బ్రతుకును బాగుపరచని కవిత్వం ఎందుకన్నావు, కవనానికి ఆదర్శమయ్యావు. ఓ మహాత్మా, సత్యానికి అడ్డంగా నిలిచే కవిత్వం ఎందుకన్నావు. ఆ కవిత్వం మనిషి జీవన సత్యాలను అలవోకగా కవితాగానం చేసిన ఓ అశుకవి. ఆత్మ ఎప్పుడూ దూరం కాదు, నీ ఆత్మ మాకు ఎప్పుడూ దూరం కాదు, ఈ జగత్తు ఎప్పుడూ నీతోనే ఉండేది కాదన్నో. అలాంటి మంచి మనిషికి పలకావలపం పట్టలేడు మహాత్మా, కన్నీటి చెడిలో కష్టాల ఒడిలో పాఠశాల ప్రాంగణాన అడుగే వేయలేదు. వేదాంగాల ఉపనిషత్తులను వాటిలోని సారాన్ని ఆకలింపు చేసుకున్న ఓ వన్యశ్రీ వందనమయ్యా. కన్నీటి అభినందనము చెప్పనా, అక్షరమే ఆయుధంగా కవితాగానం చేసిన క్రాంతి వీరా, ఓ క్రాంతి వీరా. జోహార్ జోహార్ జోహార్. పీడిత జన చైతన్యానికి జానపద కవితా గేయాలు మా జ్ఞాన సరస్వతి కందించిన ఓ కవివర్యా. నీకు జోహార్, నీకు జోహార్, నీకు జోహార్.
కొండలను చుట్టి వచ్చినవో అందెన్నా ఓల్గా నుండి అమెజాన్ వరకు నదీ నదాలను సందర్శన కేయంగా రాస్తానని అన్నావు అప్పుడే అమరుడవయ్యావు నీకు జోహార్ నీకు జోహార్ ఓ భాషామ తల్లి ముద్దు బిడ్డ సాహితీ పూదోట వాగ్గేయ కవన లోకవీర లోక కవిగా ప్రసిద్ధుడైన నీకు అజరామరం మా కవితాంజలి అజ్ఞాన మాలిన్యతల జనావళి కుళ్ళు ఏరి పారేసినదే ఎల్లన్నా లోక కవివై అమరుడవైనని ఉద్యమ పొందుక ఎప్పుడు వింటానయ్యా ఓ అమరుడా సరస్వతి పుత్రుడా అమరుడా పూనగోంతరాలు దద్దరిల్లి గాయక మా అందెన్న జై బోలో తెలంగాణ అంటూనే అమరుడవైనావయ్యా గలగర్జనల జడివాన నిలువెల్ల గాయాల వీణ పల్లె నీకు వందనాలమ్మా ఓ పల్లె నీకు వందనాలమ్మా అంటూనే ననుగన్న తల్లి నీకు అమరుడవై కొమ్మ చెక్కితే బొమ్మరా అన్నావే ఆ అమ్మను కొలిసి మొక్కితేనే మనమంతా అమ్మ దగ్గర అనువనున వాసరమ్మకు నీకే అంకితం చేసిన సాయిని కవనంలో ధృవతారవై వెలుగుతున్నవో మహాత్మా ఇందూరు కలామ తల్లి బిడ్డనని సగర్వంగా చాటుకున్నమా అందెన్న నీకు జోహార్ నీకు జోహార్ ఇదే నా పుష్పాంజలి ఇదే నీకు నా అక్షరాంజలి ఇదే నా తిలాంజలి ఇదే నా కర్పూరాంజలి ఆ మళ్ళీ ఇక బడికి చేరుకునే వరకు చాలా బాధపడ్డాం. విచిత్రం ఏదో ఇందూరు జిల్లాకు ఒక మంచి కవలను పరిచయం చేసింది. తెలంగాణ యువకుడు దశరథి గారు కానీ వడ్డీకోట రామస్వామి మరియు మన అందరికీ ఈ మాకూరు మండలంలో అమరావతి ప్రాంతంలో దాని స్త్రీగా మరి ఆశ్రమంలో ఇది ఒక మామూలు ఒక ఋషిగా కావడం గొప్ప విషయం. అది ఇంతకు కాసగా చెప్పినట్టు ఒక ప్రభుత్వం దిగి రావడం తన కొరకు సినారే గారిని మేము ఆ రోజు అంత్యక్రియలు పాల్గొనడానికి సినారే గారు ఆ రోజే ప్రభుత్వం దిగి వచ్చిందంటే మళ్ళీ మా కళ్ళతో ప్రత్యక్షంగా చూడలేదు. అటువంటి గొప్ప కవిని కోల్పోవడం సాహిత్య లోకానికి మరియు మనందరికీ కూడా ఈ రెండు రోజులుగా భావిస్తూ ఉంటారు. తెలంగాణ ఉన్నంత వరకు పాటలు ధ్వజస్తంభంలో నాటిన వ్యక్తి, మట్టి పొత్తిల నుంచి ఋషి అయిన నిలిచినవాడు, అజ్ఞానం నుంచి విజ్ఞానంపై జెండా పాతినవాడు, గొర్రెల కాపరి నుంచి గౌరవం పొందే స్థాయికి ఎదిగినవాడు, అనాథగా పుట్టి లోకమంతా తానైనవాడు, ప్రకృతి పదాలకు పారవశం పొందినవాడు,
చెట్టు పుట్ట పిట్ట మట్టి వస్తువుల కవితలు చిన్ని చేసినవాడు. పల్లె పదాలను పట్టణాలకు ఎడ్ల బండిలో తీసుకొచ్చినవాడు. తాపి మేసుల నుండి తత్వవేత్త వరకు టంకా మౌనించిన వ్యక్తి మనందరికీ వారికి వాళ్ళకి జరుగుతుంది. ఈ అవకాశం మా సంస్కార భారత సంస్థ ద్వారా రావడం చాలా గర్వకారణంగా ఉన్నది. అందులో నేను మామూలు కార్యకర్త కవిత పదాలు అని శ్రీశ్రీ మాటలు పుట్టిగా పోలేదు. ఇందాక మనం అందరూ చెప్పినట్టుగా కాపీ మేస్త్రి అయినవాడు అక్కడే తన కవితా మేస్త్రిగా మారాడు. కళల్ని గురించి కానీ ఏదాన్ని గురించి చెప్పుకున్నప్పుడు భగవద్గీతలో ఒక మాట అనిపిస్తుంది, యోగ కర్మ సుకౌశలం. యోగం అంటే ఏంటి అంటే చేసే పనిని కుశలంగా అంటే నేర్పుగా చేయడమే యోగం. భగవద్గీత ఏ పనినైనా సక్రమమైన రీతిలో ఎప్పుడైతే చేస్తామో మనం నేర్పగలం. అలా మొదటగా మట్టిని సిమెంటును పట్టుకొని బంగారాలు తయారు చేసిన ఒక వ్యక్తి పదాలతో భవనాల్ని అల్లాడు, కవితా భవనాల్ని అల్లాడు. అలాంటి అందశ్రీ ఒక కవిగా రచయితగా గ్రామంలో తన ఉండేటువంటి ఆ వీధులలో కవిత్వం కాకుండా తెలంగాణ రాష్ట్రానికే జాతీయ గీతాన్ని అందించిన మహాకవిగా రూపొందిన మరో విశేషం, తాను పాటల్ని గేయాల్ని రాయడమే కాదు చక్కగా పాడగలిగాను. అందుకే ఆయన వాగ్గేయకారుడు. ఈ రకంగా వాగ్గేయకారుల స్థాయికి చేరినటువంటి వారి రచనలు సామాన్యంలో నిరక్షరాస్యత గురించి భాష అనే దానికి అక్షరాలు వస్తేనే భాష వచ్చినట్టు కనబడకూడదు. భాష అంటే మాట్లాడి, అంతేగాని అక్షరాలు కాదు. అక్షరాలు అంటే అక్షరం లేదు, మనం అనుకునే అక్షరం కాదు. ఇప్పుడు అందరూ అనుకునే మాటల్లో అక్షరం అంటే అని రాయ వస్తేనే అక్షరం అని అనుకుంటున్నాను. అది కాదు. అక్షరం అంటే ధ్వని. ఓమిత్యేయాక్షరం బ్రహ్మ అని వేదం చెప్తోంది, మన భగవద్గీత చెప్తుంది. ఇక్కడ ఓం అనేటువంటి అక్షరము అని అంటే మనం రాసుకున్న అక్షరం అని కాదు, ధ్వని అని అంటే. కాబట్టి ధ్వనిరూపకమైన భాష ఏదో అదే భాష. అది వచ్చిన వాళ్ళలాగా, అది వచ్చిన వాళ్ళంతా అక్షరాస్యం. కాబట్టి ఎవరైతే సమగ్రవంతమైన అర్థవంతమైన ధ్వనుల్ని చేయగలుగుతాడో వాడు అక్షరాస్యం. ఇక మరో విషయాన్ని కూడా ఆలోచిస్తే, అక్షరాస్యత విషయానికి వస్తే ఒక సందర్భంగా మనమందరం నిరక్షరాస్యం ఇప్పటి యుగంలో. ఎందుకంటే ప్రస్తుత కాలం కంప్యూటర్ కాదు. కంప్యూటర్ రావడంతో వాళ్ళు కాని వాళ్ళందరూ నిరక్షరాస్యం. ఇప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం ఆలోచించాలి, ఎవరు అక్షరాస్యులు ఎవరు అనక్షరాస్యులు. కాబట్టి అక్షరాస్యత అనే పదానికి అర్థం మనం రాయడం అనేది తీసుకోవద్దు. రాత మొదటిది కాదు, రాత మొదటిది కాదు, కేవలం వాల్మీకి రాసుకోలేదు. ఆయన చెప్పిపోయినాడు, ఆయన ధారణ చేసుకున్నాడు, ఆయన చెప్పగా విన్న వాళ్ళు దాన్ని పాడుకున్నారు. ఆ తర్వాత కాలంలో ఇవాళ కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ రామాయణాన్ని మనం పాడుకోవచ్చు. రామాయణం పాడుకునే కానీ అది శ్లోకం అని మనం అనుకున్నా అది అనుష్ఠులో పాడుకునే. ఇలా పాటలతో వచ్చినటువంటి ఈ కవిత్వం మరో రకంగా చెప్పాలంటే, కవిత్వాన్ని గురించి చెప్తూ మా నరేష్ ఒక మాట అన్నాడు. ఆయన మాటల్లోనే పద్యం అంటేనే కవిత్వాన్ని కాదు. ఇంకో వింత ఏంటంటే, అలంకార శాస్త్ర గ్రంథాల్లో నేను చూసిన వరకు ఎక్కడ కూడా పద్యమే కవిత్వం అని చెప్పలేదు.
వాక్యం రసాత్మకం కావ్యం అని ఒక ఆయన అన్నాడు. ఇష్టార్థ వివక్షిత పదావళి కావ్యం అని ఒక ఆయన అన్నాడు. ఇలా అందరూ చెప్పిన వాక్యాల గురించే, పదాల గురించే, మాటల గురించే. కాబట్టి అందమైన మాటల్ని రసాత్మకంగా ఏది చెప్తే అది కవిత్వం. అది పద్యం కావచ్చు, గద్యం కావచ్చు, వచనం కావచ్చు, ఏదైనా కావచ్చు. రోజు రోజుకి వాటి యొక్క రూపాలు మారుతూ ఉన్నాయి. ఇవాళ చూడండి నావీలు వచ్చాయి, చిన్న చిన్న మాటలతో అద్భుతమైన కవిత్వం వస్తుంది. కాబట్టి ఇలాంటి కవిత్వాన్ని అందించిన మహాకవి మన ప్రజాకవి అందశ్రీ. వారి అడుగుజాడలో ఈ నేల పులకించి కవిత్వాన్ని అందరికీ అందించి మనుషులో శాశ్వతంగా నిలిచిపోయేదే నిజమైన కవిత్వం. మనిషిని చెప్పుకోవాలి ఫలానా రూపం అని చెప్పాల్సిన అవసరం లేకుండా ఆ విషయాన్ని ఊహించుకుంటే చాలు మనిషి కనబడుతుంది. అది కవిత్వం. అలాంటి కవిత్వం చెప్పిన వాడే నిజమైన కవి. అలాంటి వాళ్ళలో ఇందాక మనం అనుకున్న దాని ప్రకారం వేమన, పోతన అన్నారు. పోతన నిజానికి ఆయన కొంచెం కవిత్వం మొదటించవచ్చు. మనం అంతా కష్టపడుతున్నాం, ఆయన కవిత్వం రాదని. ఆయనకు పద్య గద్యాలతో అద్భుతమైన రచన వచ్చినటువంటి వాడు. లేకపోతే సేమ్ దైవల్య పదము చేరుటమై అని మొదటి పద్యమే భక్తే వారిని ఎత్తుకుంటారు. శాస్త్రులాన్ని ఎత్తుకోవడం అంటే సామాన్యుడికి వచ్చే కవిత్వం కాదు. కాకపోతే సరళంగా ఉన్న మాటలతో చెప్పాడు కాబట్టి ఆయనకు సహజ కవిగా తర్వాత ప్రేమించింది. ఆయన అద్భుతం. ప్రముఖగా నిలిచినటువంటి సంస్కార భారతి బ్యాక్ బోన్ మంచి నటుడు మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారు, సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి రథసారథి సమర్థులు డాక్టర్ గంట్యాల ప్రసాద్ గారు, ఈ పక్కన కూర్చున్నటువంటి ప్రముఖ అష్టావధాని, సాహిత్యము అంటే చెప్పడం కాదు చేసి చూపించి ఆచరణలో పెట్టేటటువంటి ఆచార్యులు డాక్టర్ గణపతి అశోక్ శర్మ గారు, ఇంకా ఈ సభలో అందశ్రీ గారి సంస్మరణ సభ అయినప్పటికీ కూడా ఈ సభలో ఒక మెరుపు ఏమిటి అంటే అక్కడిక్కడో కూర్చుండే రమణాచారి ఇక్కడ కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది. దీనికి కారణం ఏమిటంటే అందశ్రీ అంటే ఆ మూల కూర్చున్నటువంటి వ్యక్తి ఇదే లైబ్రరీలో పుస్తకాల కోసం వచ్చి ఇక్కడ కవి సమ్మేళనం జరుగుతూ ఉంటే ఆ చివర్లు ఎక్కడో కూర్చోవడం కూడా కాదు, ఆ గేటు దగ్గర నేను 2 పుస్తకాలు పట్టుకొని నిల్చుంటే ఇక్కడ కవి సమ్మేళనం జరిగేది. సూర్యప్రకాష్ గారు, కందాళ రాఘవాచార్య గారు వాళ్ళందరూ ఇక్కడ కవులు స్టేజ్ మీద ఉంటే ఆయన కూడా రాస్తారు సార్ అని చెప్పారంటే నేను చటుక్కన్న తలుపు వెనుక వెళ్ళేవారు. స్టేజ్ క్లియర్ బాగా ఆ తలుపు దగ్గర నిల్చున్న వ్యక్తి ఇక్కడికి రావడానికి నాకు 40 ఏళ్ళు పట్టింది. అంటే అంత సాధన చేస్తే ఇక్కడికి రావడం జరిగింది. చాలా సభల్లో మిత్రులు డాక్టర్ కాసాల నరేశ్వరరావు గారు సాహిత్య సభల్లో నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇక్కడ సబ్జెక్టు అందశ్రీ, కానీ నేను ఆ అందశ్రీని సబ్జెక్టుగా తీసుకొని ఒక చిన్న ప్రధానమైన అంశం చెప్పదలుచుకున్నాను. సాహిత్య సభ కానివ్వండి, అవార్డుల సభ కానివ్వండి, సంస్మరణ సభ కానివ్వండి, మరో సభ కానివ్వండి, నా దృష్టిలో సభ అంటే ఇద్దరు మేధావులు ఎక్కడ కలిస్తే అది సభగా నేను భావిస్తాను. ఇద్దరు మేధావులు వాడు ఇక్కడ కాదు, పూసలగల్లో కలిసినా సరే, బస్టాండ్ దగ్గర కలిసినా సరే, సుభాష్ నగర్లో కలిసినా సరే ఆ కవిని పట్టుకుంటాను నేను. కారణం ఏమిటి అంటే నాకు కాసర్ల గారు కాసర్లలాగా టీచర్లాగా కనబడడు, ఒక పేద ఉపన్యాసకులాగా కనబడతాడు. ఆయన మాట్లాడుతూ ఉంటే నిలువున ఇక్కడ కాదు హైదరాబాద్ సభల్లో కూడా చాలా సభల్లో విన్నాను నేను. కొన్ని సభలకు వక్తలుగా పోవాలి, మరికొన్ని సభలకు శ్రోతలుగా పోవాలి. శ్రోతలుగా పోయి చివర్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా నేను ఎప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ చేయను. వాళ్ళు చాలా చాలు ఉంటారు మనుషులు. కారణం ఏంటంటే వీడు ఎక్కడ దొరుకుతాడా అని చూసుకుంటారు. వాడు ఒక వల వేసి ఉంటారు. వాడు ముందు వరుసలో కూర్చున్న వాడంతా మర్యాద వస్తుంది, వాడు ఏమన్నారు వాడు అవుతాను మనకే ప్రమాదం. చివరిలో కూర్చున్న వాడు వీడు ఎక్కడో దొరుకుతాడు నాకు అని చెప్తాను. కాబట్టి అనేక సాహితీ సభల్లో కాసర్ల నరేశ్వరరావు గారి గురించి ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఇంకొక సబ్జెక్టుగా తీసుకుని చెప్తున్నాను. ఆయన ఏ సభలో మాట్లాడినా కూడా
నాకు ఆయనకు పరిచయం ఉన్నప్పటికీ కూడా నాకు ఆయన పాల్గొన్న ప్రతి సభ నాకు కొత్త సభగానే భావిస్తాను. ఇది మహాకవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి గురించి దాశరథి గారు చెప్పిన మాట. నేను కాసేపు చెప్పడం కాదు, దాశరథి గారు నారాయణ రెడ్డి గారి గురించి చెప్పారనమాట. ఈ నారాయణ రెడ్డి ఆయన పెడితే లైట్లు ఆయన మీద వేస్తారు, వీడియో మిత్రులు వస్తే ఆయన దిగి కెమెరా పెడతారు. నేను దాశరథిని ఆస్థాన కవిని, నేను ఇక్కడ చచ్చాను కదా, నా గురించి నన్ను పట్టించుకోరు అన్నాడు అంటూ అక్కడ ఆకర్షణ ఉన్నది అన్నాడు. ఆ ఆకర్షణ నారాయణ రెడ్డి గారిలో ఉంది, నరేష్ గారిలో ఉంది, అందేశ్వరి గారిలో ఉంది. నేనేమంటున్నానంటే ఒక మిత్రుడు గంట్యాల ప్రసాద్ గారినే తీసుకుందాం. ఆయన మాండలిక కవిత్వం రాస్తాడు, మాండలికమే మాట్లాడతాడు ఆయన. కానీ అక్కడ అందేశ్వరి గారిలో ఉన్నటువంటి అయస్కాంత శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తిని, అయస్కాంతాన్ని సంగ్రహించినటువంటి వ్యక్తి డాక్టర్ గంట్యాల ప్రసాద్ గారు. ఇదే అందేశ్వరి గారు 2002లో, నాకు ఆయన ఉన్న పరిచయం కూడా చెప్పుకోవాలి కాబట్టి, 2002లో మా అర్థాన్ని చనిపోయింది. ఆ దుఃఖంలో అప్పుడున్నాం శివాజీ నగర్. ఒక వ్యక్తి మధ్యాహ్నం 2:30కు వచ్చాడు. ఈ వ్యక్తి ఈయనెవరో నాకు తెలియదు. అప్పుడు మెట్లెక్కి వెళ్ళి పైకి వచ్చాడు. పైకి వచ్చి అన్న నమస్తే అన్నాడు. నమస్తే అన్న, ఎవరో పలకరించడానికి వచ్చిందని చెప్పి కాసేపు కూర్చున్నాడు. అన్న ఈ అక్కడికి ఏమైంది అన్న, నాట్లో అక్కడికి ఏమైంది అంటాడు. ఇదేం వరుస అని చెప్పి నేను అంటే ఆయన ఆయన పేరు కూడా చెప్పుకోలేదు. అన్న అక్కడికి ఏమైంది అంటాడు. సరే ఇట్లా అయితే చెప్పాను. ఒకసేపు కూర్చుంది బాగున్నాను అని. తర్వాత ఏం చేసాడు, ఇందాక శారదమ్మ చెప్పినట్టు ఈ చెయ్యి ఇట్లా పట్టుకున్నాడు, పాట మొదలు పెట్టాడు. మా ఇంట్లో వచ్చినప్పుడు అది 11వ రోజు, చుట్టాలు పక్కాలు అందరూ ఉన్నారు. పాట మొదలు పెట్టాడు. ఆ పాట మొదలు పెట్టేసరికి ఆమెలో ఈమెలు ఉన్నవాడు అందరూ కూడా అక్కడికి వచ్చేసారు. ఆ వాయిస్ అటువంటిది, మైక్ అక్కర్లేని వాయిస్. పాట పాడి నన్ను దగ్గర తీసుకున్నాడు. అసలు మీరు ఎవరు అని చెప్పి అంటున్నాను. నన్ను అందిస్తాయి అంట ఉండవచ్చు. అప్పుడు నాకు అంటే అప్పటికి 2002లో కదా ఉద్యమాల్లో పడుతున్నాను. మన అడ్రస్ నీకే చెప్పింది. ఇటు తెలుసుకొని వచ్చినాను. ఒక్కడే వచ్చాడు. ఓ 15-20 నిమిషాలు అతను మాట్లాడే రాస్తున్నాను. ఇక్కడ శంకర మహారాజ్ దగ్గర చేశాను, ఇట్లనే అన్ని చెప్పుకున్నాను. రోజు చాలా మంది ఏం చెప్పాను. అది మా ఇంటికి వచ్చిన దగ్గరికి తీసుకొని ఓదార్చిన వ్యక్తి అందేస్తే, ఇంత పెద్ద అందేస్తే ఏం చెప్పి నాకు ఇప్పుడు అర్థమైంది. దీని కారణం ఏమిటి అంటే ప్రతిభ ఉండడం కాదు, ప్రేమ కూడా ఉండాలి. ఆ ప్రేమ ఆప్యాయత సంపూర్ణంగా ఉన్నటువంటి వ్యక్తి అందిస్తే. ఆయనకు మొన్న ప్రభుత్వం ₹1,00,00,000 ఇచ్చింది. ఆ ₹1,00,00,000 అందుకున్న తరుణంలో తర్వాత నేను ఒక సభకు, రవీంద్ర భారతి సభకు వెళ్ళినప్పుడు అక్కడ కలిశాడు. మేము అన్నాము, అన్న నీ దరిద్రం పోయింది ₹1,00,00,000 నువ్వు జెండా మార్చినావు, కానీ జెండా మారుస్తావు కానీ ఎజెండా మార్చకు అని చెప్పాను. వాడు ఇచ్చిన ₹1,00,00,000 నాకు ఉంటే ఇల్లు కడుతున్నా అని చెప్పాను. కారణం ఏమున్నది, ఇప్పుడు ఈ పుస్తక ప్రాజెక్టుకు దాని అంతకంటే ముందు అప్పులు తీసి కట్టినటువంటి ప్రాజెక్ట్ అది. కాబట్టి అటువంటి అందేస్తాయి. ఇప్పుడు చాలామంది పోతున్నా అన్నారు, కానీ నాకు అనిపించింది పక్క ఆయన చూడాలంటే కాళిదాసు లాగానే ఉంటుంది. తాను కూర్చున్న కుమ్మను నలుపుకున్న వ్యక్తి కాళిదాసు. ఈయనకి ఏమీ తెలియని వ్యక్తి శంకర మహారాజు ఆశీర్వాదం వల్ల మహాకవి కాళిదాసులా కూర్చున్నట్టు వాడు. మనం పోనీ ఒక స్థాయికి వచ్చిండు, వచ్చే సంవత్సరం ఎప్పుడో పద్మభూషణంలో ఏదో వస్తుంది అని చెప్పి అనుకున్న తరుణంలో ఆయన ఇల్లు కూడా కట్టుకుంటున్నట్టు చివరి దశలో ఉంది. మరి ఆ చివరి దశలో ఏమానందించింది ఆయన? అంత చూస్తే 63-64 ఏళ్ళు ఆయన వయసు. నాకంటే దాదాపు 8-9 సంవత్సరాలు చిన్నవాడే. నా ఇందూరు అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పుకున్నటువంటి మహా వ్యక్తి అందిస్తాయి. వాక్కులమ్మ, పలుకులమ్మ. అందేశ్వరి గారి యొక్క సంస్మరణ సభకు విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను అందేశ్వరి గారిని మొట్టమొదటిసారిగా త్యాగరాయ సభలో చూశాను. నాకు హైదరాబాద్ ఉన్నప్పుడు సండే వచ్చిందంటే నా కేరళ అడ్రస్ త్యాగరాయ గారి సభ లేదంటే రవీంద్ర భారతి. సో మొట్టమొదటిసారిగా అందేశ్వరి గారి త్యాగరాయ గారి సభలో గంగిరి దురులం అని చెప్పి ఆ పాట పాడినప్పుడు ఆయన గొంతు విని నేను చాలా మైమర్చిపోయాను.
ఆ తర్వాత తెలంగాణ విశ్వవిద్యాలయం మా మిత్రులు ఉన్నప్పుడు అప్పుడు సీతాపమ్మంలో ఉండేవాడు అన్న అందేశ్రీ గారు. సో అప్పుడప్పుడు అక్కడ వచ్చిన మా ఫ్రెండ్స్ అని మాట్లాడినప్పుడు నేను అప్పుడు ఫస్ట్ టైం ప్రత్యక్షంగా ఆయన పక్కన కూర్చొని కాసేపు మాట్లాడాను. సో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సందర్భంలో 2012 నేను స్కూల్ డే నిర్వహించేటప్పుడు అప్పుడు ఎండా లక్ష్మీనారాయణ ఏను రవీందర్ రెడ్డి వాళ్ళు రిజైన్ చేసినప్పుడు ఈ ఉద్యమానికి ఇంకా కొంచెం మన పాఠశాల తరఫున ఇంకొంచెం ఉద్రేకాన్ని ఉత్సాహాన్ని కలిగించాలని చెప్పి వాళ్ళిద్దరిని వేదిక నుంచి పిలిచి సన్మానం చేస్తున్న సందర్భంలో అందేశ్ గారికి ఫోన్ చేసి అతను ఒకటే చెప్పాడు, తమ్ముడు 1200 మంది ఆత్మహత్యలు చేసుకుంటే మనం ఉత్సవాలు చేసుకోవడం మంచి పద్ధతి కాదని చెప్పి నన్ను నివారించాను. సో ఇంకేమంటే నేను ఎప్పుడు కూడా కమర్షియల్ ప్రోగ్రామ్స్ కాదని చెప్పాడు. అంటే రకరకాల ప్రైవేట్ పాఠశాల వాళ్ళు నిర్ణయించే ఉత్సవాలకు నేను మొత్తంగా ఏ విధంగా రాదని చెప్పి అన్నప్పుడు నాకు సరే సంతోషం అనిపించింది. సార్ ఇలాంటి నికాసైన మనిషి ఉండాలని చెప్పి నా దురదృష్టం ఏంటంటే ఈ సంవత్సరం రజతోత్సవాలు చేసుకుంటే ఆయన్ని ఒక అతిథిగా పిలుద్దాం అనుకున్నాను, కానీ ఇలాంటి కార్యక్రమం చేస్తుందని చెప్పి నేను కలలో ఊహించలేదు. అది గుర్తు చేద్దాం అనుకున్నాను. ఒకసారి నిజానికి ఈ సంస్మరణ సభ చేయడానికి కూడా నాకు ఇక్కడ ప్రేరణ ఏంటంటే అక్కడ ఎదురుగా కూర్చున్న అట్లూరి నాగేశ్వరరావు గారు చేద్దామా వద్దామా అని నియమానుసారం కొట్టు పెట్టిన సందర్భంలో సండే రోజు ఒక వ్యాసం పంపించాలని వెంటనే గంటలతో చర్చించాను. లేదన్నా ఎవరు రాకపోతే మనమైతే కార్యక్రమం చేద్దాము. అంత గొప్ప తెలంగాణ కవి నిజానికి చెప్పాలంటే అభినవ పోతనగా చెప్పొచ్చు. ఎందుకు అంటే ఆ రోజు పోతన రాజాశ్రయాన్ని నిరసించిండు, ఈనాడు కూడా ఈ రాజాశ్రయాన్ని నిరసించి ఎక్కువ పెట్టి వాళ్ళ మీద వేసింది కాబట్టి అంత గొప్ప కవి. ఈ ఎలక్షన్ల కన్నా ముందు ఒకసారి రేవంత్ రెడ్డి వచ్చి తను ఇంటర్వ్యూ చూసినప్పుడు నిజంగా కవిత్వం రాయడం నాకు హ్యాపీ కాదు. అక్కడ అన్నట్టు అక్కడ ఊళ్ళో కూర్చొని ఎవరు ఏ కవిత్వం చదువుతారో అందులో ఏమేమి వెతుకుదామా అని మాటి కాసారుగా వారి చెవులో చెప్తుంటారు. ఇదేం కవిత్వం అన్నా చచ్చిపోతున్నాం, కొంచెం మంచి కవిత్వం రాని చెప్పి నేనే విమర్శిస్తాను. కానీ ఎందుకో ఆ రేవంత్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ విన్న తర్వాత 2 సంవత్సరాల క్రితం హైదరాబాద్ కూర్చొని ఈ కవిత్వం రాశాను. ఈ సందర్భంగా పెద్దలు మన్నించి కవిత్వము మరి ఏదో చూడండి అతన్ని అక్షరం ఇవ్వాలనిపిస్తున్నాను. సిరిమల్లి చెట్టు కింద లచ్చమ్మమ్మ అనే లచ్చవ దీనత్వాన్ని లోకానికి పరిచయం చేసింది నేనే కదా. ఈ ఊరు మనదర ఈ వాడ మనదరని గొంతెత్తి గోల చేసి పెద్దందాలను గోరి కట్టింది నేనే కదా. పల్లె కన్నీరు పెడుతుందని కులవృత్తులు గుణాలుతున్న చిత్రాన్ని చిత్తరు కట్టించింది నేనే కదా. గొంగడి భుజాలు వేసుకొని రారా మల్లన్న రారా ఎల్లన్నని గొల్ల సుద్దల ముచ్చట్టులో బుజ్జమంటలు పట్టించింది నేనే కదా. కాళ్ళకు గజ్జె కట్టి చేత కర్ర పట్టుకొని ధూమ్ధామై దుమ్మెత్తి పోసి దుర్భరించింది నేనే కదా. డప్పుల దరువై ఒగ్గు కథై వంట వార్పై బతుకమ్మనై సకల జనుల సమ్మెనై సైరనై శంఖమై జయశంకర్ సారునై చారినై కోదండాన్నై నా అస్తిత్వం కోసం పెనుగులాడుతున్నప్పుడు నాది నీది ఒకే పేగు బంధమని ఒకే పెనుగులాటని నమ్మించినప్పుడు గొర్రె కసాయిని నమ్మినట్టు నమ్మిన బాంచెలు. నా అస్తిత్వం కోసం పెనుగులాడుతున్నప్పుడు నాది నీది ఒకే పేగు బంధమని ఒకే పెనుగులాటని నమ్మించినప్పుడు గొర్రె కసాయిని నమ్మినట్టు నమ్మిన బాంచెలు. కౌలందరూ కోకిలలై కళాకారులు వంది మాగదులై పత్రికలు చంద్రాలై పూలవర్షం కురిపిస్తుంటే కవులందరూ కోకిలలై కళాకారులు వంది మాగదులై పత్రికలు చంద్రాలై పూలవర్షం కురిపిస్తుంటే అభినందనాల చందనాలతో ఓరెత్తిస్తుంటే గొర్రె కసాయిని నమ్మిన బాంచె. పేదోడి రూపంలో ఉన్న పెద్దందారై జమీందారై దొరై మేకవన్నే పూలై నా మేకల్ని లేగదూడల్ని కబలిస్తుంటే నా అస్తిత్వాన్ని అంతార్థం చేస్తుంటే నిప్పుల వాగై ఉప్పనై కమ్మేస్తా గబర్దార్ బిడ్డ గబర్దార్. నిప్పుల వాగై ఉప్పెనై కమ్మేస్తాను గబర్దార్ బిడ్డ గబర్దార్. నా తెలంగాణ తల్లికి అంతరాయం వచ్చినప్పుడల్లా కాపల కుక్కనైత సిరా చుక్కనైత నిరసనల ధర్నా చౌకనైత ప్రశ్నించే గొంతునైత గబర్దార్ బిడ్డ గబర్దార్. ఈ అవకాశం కలుగుతుంది మిత్రులందరికీ ధన్యవాదాలు. తేజస్వినావధీతమస్తు మావిద్విషావహై. ఓం